సో హాయ్ సోషల్ పోస్ట్ వ్యూవర్స్. సో ఈరోజు మన ముందున్నారు ప్రిన్స్ యావర్ గారు. కొత్తగా అయితే ఆర్ఆర్ మహాదేవ్ సాంగ్ చేశారు కదా సార్. సో ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అది చాలా బాగుంది. అది ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది నాకు. అది అది గేటప్, అది లార్డ్ శివ గేటప్, అది చాలా చాలా నాకు నచ్చింది. సో అది ఫస్ట్ నేను సాంగ్ విన్నాను, గూస్ బంప్స్. సో అది వింటే అది నెక్స్ట్ లెవెల్ నా అది మైండ్ సెట్ పోయింది. తర్వాత అది మను ది డైరెక్టర్, అది మన అది వీడియో ఆల్బమ్కి హీ సెడ్ టు మీ ది సీన్స్, అది ప్రతి షాట్. సో అది నా మైండ్లో ఓ మై గాడ్ ఎలా ఉంది, ఎలా కనిపిస్తుంది బయట. సో ఈరోజు నేను చూశాను, ఫస్ట్ టైం నేను చూశాను అది మొత్తం మీ అందరికీ కలిసి నేను చూశాను ఇప్పుడు. సో నాకు చాలా చాలా నచ్చింది. అండ్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. మీకు తెలియదు, అది షూటింగ్లో నేను యాజ్ అ శివుడు గెటప్లో ఉన్నాను. ఆ టైంకి నేను అది చికెన్ తినలే, మటన్ తినలే, నార్మల్ ఓన్లీ వెజిటేరియన్. షూట్ చేస్తున్నారని ఏం తినకరా, ఏమి తినలే నేను, ఓన్లీ వెజిటేబుల్స్. సో అది ఏంటంటే అది లార్డ్ శివ అది సాంగ్ నేను చేశాను బిగ్ బాస్ బయట తర్వాత. ఇది కొత్త అది ప్రాజెక్ట్ అండ్ యాజ్ అ లార్డ్ శివ నేను చేశాను. సో జస్ట్ ఫింగర్ క్రాస్ అండ్ అది లార్డ్ శివ బ్లెస్సింగ్ నా మీద ఉంది, అది అనుకుంటున్నాను. అండ్ కొన్ని మీకు కూడా అది ప్రేక్షకులు అది బ్లెస్సింగ్ కూడా కావాలి అండ్ మీరు ఇది హిట్ చేయాలి. అంటే కొన్ని మూవీస్ మనం చూస్తాం సార్, ఆ దేవుడి మీద మూవీస్ అయితే అవి తొందరగా స్క్రీన్ మీదకి రావు, ఏదో ఒకటి కారణంతో ఆగిపోతాయి. సో ఈ సాంగ్ షూట్ చేసినప్పుడు మీరు అలాగే ఏమైనా సఫర్ అయ్యారా? సఫర్ ఏమీ లేదు. నేను యాక్టర్. ప్రతిదీ నా వాట్ యు సే, అది నా వర్క్, అది నా పని, అది చేయాలి. మీరు ఇప్పుడు వాట్ యు సే వీడియో వాట్ యు సే క్వశ్చన్ అడుగుతున్నారు నాతోనే. సో ఇది మీ పని, ఓకే, అది నా పని అది. సో అది ప్రతి మనిషికి అది వేరే ఇంట్రెస్ట్ ఉంది. నాకు అది యాక్టింగ్ మీద ఉంది. సో అందుకే నేను ప్రతి యాక్టింగ్ లాగా తీసుకోను, నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఇప్పుడు కూడా ఇది షూటింగ్ యాజ్ అ లార్డ్ శివ నేను చేశాను. ప్రతి సీన్ ప్రతి రోజు నేను ఎంజాయ్ చేశాను. అండ్ ఐ ఎంజాయ్డ్ ద వే దే హ్యావ్ షాట్ అండ్ ద వే ఐ వాజ్ డూయింగ్ దేర్ యాక్టింగ్ దేర్. అండ్ నాకు చాలా నచ్చింది, నేను ఎంజాయ్ చేశాను. సో హర్ మాధవ్. అంటే బేసికలీ మీకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది, కానీ అంటే ఏదో రొమాంటిక్ సాంగ్స్ చేసుకుంటూ అలాగే రొమాంటిక్ ఏదైనా మూవీ తీస్తారు, మాస్ మూవీ అనుకుంటారు. బట్ ఎవ్వరు అసలు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఒక దేవుని తీసుకుని చేశారు. దానికి కారణం ఏంటి? సో అది ఎందుకంటే అది ప్రతి వాట్ యు సే అది సర్ప్రైజ్ ఇవ్వాలి కదా, అందరికి సర్ప్రైజ్ ఇవ్వాలి. సో ఓన్లీ అది లవ్, రొమాన్స్, థ్రిల్లర్, విల్లన్ అది మొత్తం చేస్తే బాగాలేదు. సో కొంచెం అది సెపరేట్గా చేస్తే పీపుల్ విల్ యాక్సెప్ట్. అండ్ అది ఆల్రెడీ ప్రేక్షకులు లవ్స్ మీ అలాట్, లైక్ ఆడియన్స్ లవ్స్ మీ అలాట్. అది సపోర్ట్ ఇచ్చారు బిగ్ బాస్లో కూడా, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. సో నేను చాలా చాలా హ్యాపీ. అండ్ అందుకే నేను డిఫరెంట్ చేశాను. అండ్ డిఫరెంట్గా ఐ థాట్ దట్ ఒకవేళ నేను దిస్ నార్మల్గా పేజ్గా లవ్, రొమాన్స్, అది థ్రిల్లర్ చేస్తే పీపుల్ విల్ గెట్ బోర్డ్. సో అందుకే నేను డివోషనల్గా చేశాను. అండ్ ఇది కొత్త అనుభవం కదా, అనుభవం. సో కొత్త అనుభవం ఇది నాకు. సో ఐఎమ్ రియలీ థ్రిల్డ్, ఎక్సైటెడ్ టు సీ ద ఆడియన్స్ రియాక్షన్. సో ఎలా పోతుంది పీపుల్కి, సో అది తెలియదు, కానీ ఫింగర్ క్రాస్ అండ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. బట్ బయటకు వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ సాంగ్ చేయడం కానీ ఏదైనా, మీరు నైని పవన్ గారు చేసిన సాంగ్ కానీ, ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ అన్నీ వైరల్. సో మీరు ఎన్నాళ్ళు స్టేజ్ మీద కూడా చెప్పారు, నేను బయటకు వచ్చిన తర్వాత నైని పవన్ నాకు బాగా సపోర్ట్ చేసింది అని. సో మీరు కలిసి ప్రాజెక్టులు చేస్తున్నారు అంటే కొంతమంది ఏంటంటే మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంది అనుకుంటారు, మేము అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యాక్చువల్లీ ఏంటంటే because see everyone has a mindset
అది నేను సోలో బాయ్ ఉన్నారు లేదా, కానీ నేను సోలో బాయ్. అందరికీ అంటే మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయిలందరికీ ఆ క్వశ్చన్ మార్క్ ఉంది. అవును, సోలో బాయ్. ఇది ఏం చెప్పాలి ఇంకా, స్టిల్ ఇప్పుడు కూడా సోలో బాయ్, సింగిల్. ఎన్ని రోజులు అన్న? నాకు కూడా తెలియదు. నాకు కూడా తెలియదు. సో కానీ ఇప్పుడు నేను ఓన్లీ నా ముఖ్యం ఏంటంటే పని చేయాలి. ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ చేశాను. సో ఇప్పుడు నాకు ఒక స్టేజ్ వచ్చింది. ఆ స్టేజ్లో ఎలా అది యూజ్ చేయాలి అది నా చేతిలో ఉంది. అందుకే అది సోలో ఉంటే మీరు ముందుకి యూ విల్ గో మోర్ ఫర్దర్. మీకు తెలుసు. అవును. సో అందుకే నేను సోలోగా, ఇది బిగ్ బాస్లో కూడా చెప్పాను, సోలోగా వచ్చాను, సోలోగా ఆడతా. అందుకే సపోర్ట్ కావాలి, అందరికీ సపోర్ట్ కావాలి. కానీ ఇప్పుడు యాజ్ అ సోలో బాయ్ ఓన్లీ నేను ముందుకి వెళ్తా. మరి ఆనంద్ దేవరకొండ గారితో మూవీ చేశారు గంగా గణేష. సో అది అందులో అంటే మీరు విలన్గా చూపించినట్టు చిన్న ట్రేజర్లో చూపించారు, మనకి హైలైట్ అయింది. అప్పుడులోనే మీకు బాగా ఒక బజ్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ మూవీలో ఇంకా మీ పాత్ర ఎంతవరకు ఉండబోతుంది? షూటింగ్ అంతా కంప్లీట్ అయింది, ఇప్పుడు రిలీజ్ వస్తుంది? అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి అది వేరే క్యారెక్టర్, ఇది వేరే స్టైల్లో ఉంది. అది మీరు చూసారు. అది సో డైలాగ్ అది 2 seconds వచ్చింది, కానీ ఇది వైరల్ అయింది. సో అది కూడా నేను వెయిటింగ్. చాలా మంచి మూవీ ఉంది అండ్ నా మంచి క్యారెక్టర్ ఉంది. మీరు ఒకవేళ చూసుంటే బిస్సెల్ అది నేను చెప్తున్నా. సో అది వేరే లెవెల్ ఉంది. అండ్ నైని గురించి చెప్పాలంటే షీ ఈజ్ వెరీ సపోర్టివ్. అది మీరు చూసారు అది బిగ్ బాస్లో కూడా. అండ్ ఇప్పుడు ఈరోజు కూడా హర్ హెల్త్ ఇస్ బాగాలేదు, కానీ నాకు ఒకవేళ చెప్తే నైని మీ సపోర్ట్ కావాలి, ఇది ఈరోజు నా ఆల్బమ్ రిలీజ్ అవుతుంది, జస్ట్ a fraction of a second వచ్చింది అండ్ షీ కేమ్ అండ్ సపోర్టివ్. ఇది నీతో నేను డాన్స్ కూడా నేను చేస్తున్నాను. అండ్ సి మీ నైని, పీపుల్ ఆర్ థింకింగ్ సంథింగ్. మీ నైని we are best friend and she is very supportive and we are doing projects and we are making audience also entertain. అంటే అందరికీ ఫ్రెండ్స్ దొరుకుతారు, బెస్ట్ ఫ్రెండ్స్ దొరుకుతారు, కానీ మీకు మీ మదర్ దొరికారనుకోవచ్చు నైని పవన్ గారి రూపంలో. సో మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటూ, అంటే మీ మదరే మళ్ళీ మీకు ఫ్రెండ్ రూపంలో దొరికారనుకోవచ్చు నైని పవన్ గారు. మీకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మేము కొన్ని చూసే రీల్స్లో కానీ ఏదైనా మీ హార్డ్ వర్క్ మేడం మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు. అలాగే శివన్న గారు. సో శివన్న గారు మొత్తానికి ఈవెంట్కి వచ్చారు, మొత్తం మీదే టేస్టీ తేజ. సో ఆఫ్టర్ బిగ్ బాస్ మొత్తాన్ని మీ టీం మొత్తాన్ని ఇక్కడ స్టేజ్ మీద అందరూ మీ ముందుకు మీ గురించి గొప్పగా చెప్తుంటే సో ఎలా ఫీల్ అవుతుంది? అది ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎందుకంటే నేను నార్మల్గా కాల్ చేశాను అందరికీ. సో అది నాకు నేను అసలు వాట్ యు సే ఐ డోంట్ థింక్ దట్ దే విల్ థింక్ ఆర్ నాట్, దే విల్ కమ్ ఆర్ నాట్, కానీ వచ్చారు అందరూ అండ్ నా కోసమే. అండ్ ప్రతి ఒక్కరు నా గురించి చెప్పారు. సో అది వెరీ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే బోలే అన్న వచ్చారు, దామిని వచ్చింది, ప్రియాంక, తర్వాత గౌతమ్, నైని, తేజ వచ్చారు, ఇంకా ఎవరు ప్రశాంత్, మెహబూబ్. సో మెహబూబ్కి పరిచయం లేదు నాకు, కానీ హీ కేమ్ ఫర్ మీ. సో కానీ సి దిస్ ఈస్ లైక్ వాట్ ఈస్ ఏ బాండింగ్ లాగా సపోర్టివ్. సో we can't judge people by its what we say ఇది ఒక proverb ఉంది, don't judge a book by its cover. కానీ we can't say I don't know Mehboob, పరిచయం లేదు, కానీ సపోర్ట్ చేశారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ థ్యాంక్ యూ Mehboob ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ అందరూ బిగ్ బాస్ టీమ్ నాకు సపోర్ట్ చేశారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రియలీ ఈరోజు నా అన్నయ్య లేదు ఇక్కడ, దే ఆర్ ఇన్ కోల్కతా. సో అది బ్లెస్సింగ్ ఇచ్చారు కాల్ చేసి. అండ్ ఐఎమ్ మిస్సింగ్ దెమ్. అండ్ మా అమ్మ లేదు, కానీ మా అమ్మ దొరికింది ఇక్కడ ఆడియన్స్. అండ్ దే ఆర్ లవింగ్ మీ అండ్ దే ఆర్ స్టిల్ విత్ మీ. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ లవ్ యూ ఆల్. ఓకే, నా లాస్ట్ క్వశ్చన్. మీరు అంటే స్పై అనే పేరుతో మీరు ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నారని సో చెప్పారు. సో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీకు ఎలా అనిపించింది ఇది సర్ప్రైజ్ ఇస్తే?
సో అది కూడా సర్ప్రైజ్ ఇస్తే డబల్ డబ్బల్ కదా. సో అది వెయిట్ చేయండి. సో సర్ప్రైజ్ విల్ గివ్ 100%. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.